హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. కీర దోసకాయతో ఎప్పుడైనా పచ్చడిని తిన్నారా? తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మూతని పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని మూతని పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ జీలకర్ర పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని కీరను ఇలా తోలు తీయకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కీరను ఎప్పుడైనా మనం ఇలా పచ్చళ్ళ కానీ చేసుకునేటప్పుడు కీరను ఒకసారి ఒక ముక్కను తిని చూడండి, ఎందుకంటే కీర కూడా ఒక్కసారి చేదుగా వస్తుంటాయి. ఇలా ఒకసారి కలుపుకొని మూతని పెట్టుకొని 5 నిమిషాల వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో 5 నిమిషాల వరకు సిమ్లోనే మూతని పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని చింతపండుని వేసుకొని ఒకసారి కలిపి మూతని పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఒకసారి కలుపుకొని ఈ పచ్చళ్ళలోకి కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఒక కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుందాము. ఇలా ఒక రోల్ని తీసుకొని ఈ రోల్ని అయితే ముందుగానే శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కీరా ముక్కలను వేసుకొని ఈ పచ్చడిని మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. మిక్సీలో కంటే ఇలా రుబ్బుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిలోకి తగినంత కల్లుప్పుని వేసుకోవాలి. ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఇలా కల్లుప్పునే ఉపయోగించండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత సారీ అండి, వెల్లుల్లిపాయ వేసి దంచిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా కీర దోసకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని కనుక వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.